ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్యాంక్స్ అసలు మనకి ఎందుకు వడ్డీ ఇవ్వాలి? మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాని మీద 6% అని చెప్పో 5.5 అనో 7 అనో మనకి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. మరి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? ఈ విషయం చాలా మంది తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకుండా ఉండకపోవచ్చు. సో వాళ్ళకి నేను ఈ విషయం చెప్తాను చూడండి. సో ఏం చేస్తారంటే మనం డిపాజిట్ చేస్తాం కదా డబ్బులు, ఆ డబ్బుల్ని వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఎక్కువ రిటర్న్స్ పొంది ఆ రిటర్న్స్లో మనకి కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా బ్యాంక్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి సుందరామరెడ్డి గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, లాస్ట్ ఇయర్ మనం చూస్తున్నట్టయితే బ్యాంక్స్ మనం డిపాజిట్ చేసిన డబ్బులు ఆల్మోస్ట్ 1,28,000 కోట్ల రూపాయల్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారంట. సో చేసే ఆ డబ్బుల్ని ప్రజలకే ఇస్తూ ఉన్నారు కొంత ఇంట్రెస్ట్తో. సో ఏంటి సార్ అసలు ప్రాసెస్ అంతా ఎలా జరుగుతూ ఉంటుంది, ఏంటి? ట్రెడిషనల్ గా బ్యాంక్స్ ఏంటంటే మనం పబ్లిక్ వెళ్ళి డిపాజిట్ చేస్తా ఉంటారు. ఆ డబ్బులు తీసుకెళ్లి ఏదైనా పెద్ద పెద్ద లెండర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి వడ్డీకి ఇస్తా ఉంటారు. వీళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళకి ఇచ్చిన దానికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ ఖర్చులు పోగా మిగిలిపోయింది వాళ్ళ ప్రాఫిట్ అనమాట. అంటే పబ్లిక్ కనుక డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో వాళ్ళకి 7% ఇచ్చారనుకోండి, ఎవరైనా క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అది 14% అలా ఇస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ 14% తీసుకొని వీళ్ళకి ఇవ్వంగా 7% ఇవ్వంగా వీళ్ళ ఖర్చులో ఒక 2-3% బాగా రెస్ట్ ఆఫ్ ద మనీ వీళ్ళ ప్రాఫిట్స్ అనమాట. దట్స్ హౌ ద బ్యాంక్స్ గోయింగ్ టు వర్క్అవుట్ యూజువల్ గా. లాస్ట్ ఇయర్ ఏం చేస్తుంది, క్రెడిట్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది, డిపాజిట్ గ్రోత్ చాలా తగ్గింది. అవునా, ఎందుకంటారు? అందరూ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాంతో అనుకున్నంత ఇన్వెస్ట్ చేయలేదు బ్యాంకుల్లో. బట్ అదే టైంలో క్రెడిట్ గ్రోత్ చాలా బాగుంది అనమాట. కానీ ఎక్కువ బ్యాంకుల దగ్గర లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, డిపాజిట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. దాంతో బ్యాంక్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చాలా స్కీమ్స్ లాంచ్ చేసినాయి. అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే బ్యాంకులో డిపాజిట్ చేసే వాళ్ళేమో అంతే ఉన్నారు, కానీ బ్యాంక్ దగ్గర వడ్డీకి తీసుకుని తగ్గిపోయారు. అదంతా 12.5 వచ్చింది. లాస్ట్ ఇయర్ 16% తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 12% ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో క్రెడిట్ గ్రోత్ చాలా స్లో అయిందని అర్థం. మరి బ్యాంకులు పబ్లిక్ దగ్గర తీసుకున్న మనీని ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, మరి పబ్లిక్ ఎలా వడ్డీ పే చేస్తున్నారు అంటే ఈ సంవత్సరం ఫస్ట్ టైం హిస్టరీలో బ్యాంక్ వాళ్ళు 1.2 lakhs crore తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారు. డెట్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్ డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు పబ్లిక్ మనీ తీసుకొచ్చుకొని. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు మనీ తీసుకోవట్లేదు, బట్ అదే టైంలో పబ్లిక్ ఇవ్వాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ వచ్చినప్పుడల్లా ఈ డబ్బు తీసుకెళ్ళేసి డెట్ ఫండ్స్ లో పెట్టేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు డెఫినెట్ గా ఎంతకంత ఎక్స్ట్రా డబ్బు ఇస్తుంది కదా, ఆ డబ్బు తీసుకెళ్లి వీళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఒకప్పుడు కూడా 20,000 crores 30,000 crores అలా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ లో బ్యాంకులు ఇన్వెస్ట్ చేయడం అనేది మామూలు విషయం. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇది లాస్ట్ ఇయర్ 91% గ్రోత్ ఉంది ఈ ఏరియాలో. అంటే బ్యాంకులు ఒక ఇండివిజువల్ ఇన్వెస్ట్ పెట్టినట్టు మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం అనేది 91% పెరిగింది లాస్ట్ 1 year లో. అంటే ఎంత స్పీడ్ గా బ్యాంక్ వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ వాడుతున్నారు చూడండి. ఇప్పుడు దాకా మన మ్యూచువల్ ఫండ్స్ అంటే రిటైలర్స్ కొంటున్నారు లేదా కార్పొరేట్ కంపెనీస్ కొంటున్నాయి కదా అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్త కాలం చేర్చాలి, మీరు బ్యాంకులు కొంటేనే చెప్పాలి. ఇంకా అంటే పబ్లికే డెట్ లో గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు లేకుండా ఈ డబ్బులు తిరిగి మ్యూచువల్ ఫండ్స్ కి ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారు, వాళ్ళ చేతకని పని వీళ్ళు పోయి ఎతికి మరి అవతలకి ఇచ్చారు, అవతలకి ఎతికి మరీ ఇస్తాయి అనమాట. డెట్ ఫండ్స్ లో పెడుతుంటారు అట్లా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ షార్ట్ టర్మ్ లో ఎప్పుడు కాంటే అప్పుడు మన లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది, ఎప్పుడు కాంటే ఓవర్ నైట్ తీసుకోవచ్చు. వీళ్ళు డిపాజిట్ సెట్ ఆగా పబ్లిక్ దగ్గర నుంచి నీకు 6-7 దొరుకుతాయి కదా. డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని 8-9 కూడా తెస్తాయి బయటికి. అందుకని అంటే అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, పైగా స్టెప్ బై స్టెప్ బాండ్స్ అయిపోయిందంటే ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. లాడర్ స్ట్రాటజీ అంటారు. లాడర్ స్ట్రాటజీ అంటే ఒక్కొక్క టైంలో మెచ్యూరిటీ అయ్యే దాంట్లో ఒకదాన్ని పెట్టుకుంటూ పోతా ఉంటారు. షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ తక్కువ డబ్బు రావచ్చు, లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ ఎక్కువ డబ్బులు వస్తుంటాయి అనమాట. రెండోది వాళ్ళు క్రెడిట్ ఎక్కువ రిస్క్ ఉన్న అట్లా పెట్టారనుకోండి, సపోజ్ AA రేటింగ్ ఉందనుకోండి, వడ్డీ ఎక్కువ గిట్టుబాటు అవుతుంది అట్లా. రేపొద్దున కంపెనీ ఫండమెంటల్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు AAA వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ కూడా జరిగింది అనమాట. అట్లా వడ్డీ ఎక్కువ వస్తుంటాయి. సర్ప్రైజింగ్ గా ఈ సంవత్సరం కొన్ని క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అయితే అప్ టు 20% జనరేట్ చేసింది ఈక్విటీతో పాటు, అంతగా అనమాట. అఫ్ కోర్స్ బ్యాంకులు తీసుకుని వాళ్ళ డబ్బు ఇలాంటి అట్లా పెట్టరు, వాళ్ళు ఎక్కువ శాతం ఓవర్ నైట్ లేదా ట్రెజరీ బిల్స్ వాటిలో పెడతారు. బట్ ఏదైనా సరే బ్యాంకు డిపాజిట్ హోల్డ్ తో పోల్చుకుంటే ఎక్కువ జనరేట్ చేస్తాయి. అట్లా బ్యాంకులు కూడా వాళ్ళు లెండర్ని ఎత్తుకునే పని లేకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఫ్యూచర్ లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టి మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడిటీ ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది.
కాబట్టి దానివల్ల కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా లాభం అనమాట. దాంట్లో లిక్విడిటీ ఇంప్రూవ్ అవుద్ది. ఇన్ టైంలో మార్కెట్ కొలాప్స్ అవ్వకుండా వీళ్ళు అడ్డుకుంటారు ఎంతో కొంత. అంటే కార్పొరేటివ్స్ కూడా లేదు, వడ్డీకి ఇన్ టైంలో మనీ దొరుకుతాయి వడ్డీకి. ఎందుకంటే బ్యాంకులు పోతే చాలా లక్ష కండిషన్స్ ఉంటాయి. అంటే కార్పొరేట్ వాళ్ళకి అన్ని కండిషన్లు పెట్టి అంత అర్జెంట్ డబ్బులు కావాలంటే దొరకవు అనమాట. అందుకని కార్పొరేట్ కూడా లాభం అనమాట. అందుకని ఇటు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఫ్యూచర్ లో డబ్బు కావాలంటే ఎంచక్క స్టాక్ మార్కెట్ కి వచ్చేసి బాండ్స్ రిలీజ్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ డబ్బు ఎక్కడదంటే మళ్ళీ అది బ్యాంకర్లే. అంటే బ్యాంకుకి వెళ్ళే పని లేకుండా బ్యాంక్ నుంచి బైపాస్ చేసుకుంటే వెళ్ళి మ్యూచువల్ ఫండ్ దగ్గర డబ్బులు తెచ్చుకోవచ్చు కార్పొరేట్ వాళ్ళు. తొందర ప్రొసీజర్ క్విక్ అయిపోద్ది, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అందరికి, అందరూ హ్యాపీ. అయితే ఇది ఇంత ముందు ఉంది కానీ ట్రెడిషనల్ గా, బట్ ఇంత పెద్ద మనీని లేదనమాట. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. లాస్ట్ 1 year లోనే ఈ ప్రొఫెషన్ 91% పెరిగిందంటే మీరు ఎంత స్పీడప్ అయింది చూసుకోండి. ఇప్పుడు ఇంకా తగ్గించారు బ్యాంక్ వడ్డీ రేట్లు, ప్లస్ సిఆర్ఆర్ వాళ్ళు 1% తగ్గించారు. ఇంతకుముందు 4 ఉండేది, ఇప్పుడు 3 చేశారు. అంటే బయట మార్కెట్ లోకి 2.5 lakh crore రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 2.5 lakh crore ఉన్న డబ్బులే వాళ్ళు వడ్డీకి లేక అల్లాడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ 2.5 lakh బ్యాక్ వస్తే అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? ఈ మొత్తం మ్యూచువల్ ఫండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే మొత్తానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా బ్రైట్ స్పాట్ లో ఉంది. అవి ఫ్యూచర్ ఏంటంటే బ్యాంకు డిపాజిట్స్ కి ఆల్టర్నేటివ్ గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఈ విషయం పబ్లిక్ తెలిసింది అనుకోండి, మీ దగ్గర నేను పెట్టి తక్కువ రేటుకి తీసుకునే బదులు నేను స్ట్రైట్ అవే మ్యూచువల్ ఫండ్ లో పెట్టి నేను ఎక్స్ట్రా తెచ్చుకుంటా కదా 1%. అట్లా మ్యూచువల్ ఫండ్ కి ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట. ఏదైనా కానీ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం బ్యాంకర్స్ ఇట్లా more than 1 lakh crore డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం అనేది. సో దీన్ని బట్టి ఏంటంటే డెట్ నుంచి ఇంకొక డెట్ లోకి వెళ్ళిపోవటం ఫస్ట్ టైం జరుగుతుంది. కాబట్టి కొత్త ప్రొడక్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట ఇలా ఈ రూట్ లో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్ అర్థమైంది కదా, సో బ్యాంక్స్ కూడా డబ్బుల్ని మనం డిపాజిట్ చేసిన వాటిని తీసుకుని వెళ్ళి చక్కగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన రిటర్న్స్ని సో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. అండ్ కంపేర్ టు బిఫోర్ ఇయర్స్తో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 91% ఆఫ్ బ్యాంక్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారంట. సో చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. అండ్ సో అంటే పబ్లిక్ మీరు కూడా నోటీస్ చేయొచ్చు దీన్ని బట్టి. సో మ్యూచువల్ ఫండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అదేవిధంగా ఇందులో ఎంత మంచి రిటర్న్స్ రావడం జరుగుతుందో. కాబట్టి సో మీరు కూడా తెలుగు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి సుందరరామరెడ్డి గారు ఈ నెల 3 రోజులు కూడాను ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్ సంబంధించి సార్ చెప్పండి, ఈ యొక్క వెబినార్ లో ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నారు? అండ్ మన వాళ్ళకి ప్రతిసారి మనం కవర్ చేసేయండి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ స్ట్రక్చర్స్ ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేస్తారు, ఎప్పుడు రీబ్యాలెన్స్ చేస్తారు, దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది మనకి అనాలిసిస్ కి, వీటిని ప్రాక్టికల్ గా మీరు ఎలా కొనుక్కోవచ్చు అనేది ప్రాక్టికల్ చెప్తారు అనమాట. కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, ఇది మొత్తం 3 days డైలీ 2 hours ఉంటుందండి. ఇంకా డౌట్స్ అవి ఉంటే క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. మొత్తం మీద 6 hours ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా ఫుల్ పేజ్ గా నేర్చుకోవాలనుకున్నా కూడా మీ దగ్గర కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో బేసికల్ గా మీరు అంటే ఎంత డబ్బుని మేనేజ్ చేద్దాం అనుకున్నాం మార్కెట్ లో దాన్ని బట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకే. కొంచెం అమౌంట్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, ఫ్రీ నాలెడ్జ్ సరిపోతుంది. బట్ కొంచెం పెద్ద మొత్తంలో మనీ మేనేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు డిప్లిమెంట్ డిపెండ్ అవ్వకుండా ఓన్ గా పెట్టుకోవాలనుకుంటే ఇది బాగా ఈజీ అవుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోకుండా అందులో పెట్టి ఎలా వస్తుంది రిటర్న్స్, ఎందుకు వేరే వాటిలో ఎక్కువ వస్తుంది, మీకు క్లారిటీ ఉండాలి కదా. అందుకని ఆ స్కిల్ మీరు నేర్చుకోవాలంటే ట్రాక్ చేయటం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, అనాలిసిస్ చేయటం వచ్చి ఉండాలి. ఓకే గైస్, మీ అందరికి అర్థమైంది కదా. మీరు కనుక ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్, ETF వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే సుందరరామరెడ్డి గారు ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త, లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేక్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.